గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయకపోతే సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని రిటైర్డ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోట మండలం విద్యానగర్లోని సమాజ చైతన్య సమితి కార్యాలయంలో సమాజ చైతన్య సమితి అధ్యక్షులు రిటైర్డ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం మర్చిపోకుండా నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. గూడూరును నెల్లూరు జిల్లాకు కలిపే విషయంలో కట్టుబడి ఉన్న గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు రామకృష్ణారావు అభినందనలు తెలియజేశారు. నేను డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావుని, రిటైర్డ్ కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను సమాజ చైతన్య సమితి అనే ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాను. దాని గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. విద్యానగర్ నుంచి నేను పనిచేస్తున్నాను. మా సమాజ చైతన్య సమితి తరఫున ఒక చిన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని మీడియా ముందుకు వచ్చాను. ఆ విషయం ఏమిటంటే, ఈ మధ్య గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కాకుండా తిరుపతిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని స్వయాన మన గౌరవ ఎమ్మెల్యే గారే అనౌన్స్ చేసి చాలా బాధపడుతూ, ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నేను రాజకీయాలు కూడా వదిలేస్తాను అని ఆయన చెప్పడం ముదావహం. మేమందరం కూడా ఆయన ఇచ్చిన మాటని మెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఇచ్చిన ప్రామిస్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోకుండా ఈ యొక్క గూడూరుని తిరిగి నెల్లూరులో కలపాలి, నెల్లూరు జిల్లాలో కలపాలని మా సమాజ చైతన్య సమితి తరఫున గట్టిగా కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అలా చేయని రోజున మేమందరం కూడా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ యొక్క సమస్య చిన్న సమస్య కాదు. ఈ సమస్యని దయచేసి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు పునరాలోచన చేసుకొని ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి నెల్లూరులో కలపాలని కోరుకుంటూ, సమాజ చైతన్య సమితి తరఫున ప్రజలకు అందరికీ కూడా జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.